పైకి చెప్పేది కహాని బాబు కోసమే కమిటీ. జల వివాదాల పరిష్కారానికి నిపుణుల కమిటీ. మునుపెన్నడూ లేనంత కేంద్రం హడావిడి. నల్లమాల సాగర్పై తెలంగాణను ఒప్పించే కుయుక్తి. ఎజెండాలోనూ ఏపీ తరపున ఒక్క అంశమే. ఇతర వివాదాలు ట్రిబ్యునల్ అవార్డుతో పరిష్కారం. ఇప్పటికీ కోర్టుల్లో అయిన అధికారులతో కమిటీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఒత్తిడితోటే మొగ్గు చూపిన కేంద్రం. కమిటీలో తెలంగాణ ముఖ్య అధికారులు లేకుండా జాగ్రత్తలు. ఐఎస్డబ్ల్యూఆర్ నుంచి అధికారులకు దక్కని చోటు. స్పందించని కాంగ్రెస్ సర్కార్. ఇరిగేషన్ వర్గాల్లో చర్చ. రాష్ట్ర విభజన నాటి నుంచి జల వివాదాలు తలెత్తుతున్నాయి. తెలంగాణ అనేక డిమాండ్లను ముందు పెడుతున్నది. అపెక్స్ కౌన్సిల్, రివర్ బోర్డ్ మీటింగుల్లో పదే పదే చర్చకు పెడుతున్నది. కేంద్ర అధికారులు చర్చోపచర్చలు జరిపారు. పలుమార్లు కేంద్రానికి నివేదించారు. కానీ ఎన్నడూ కేంద్ర జలశక్తి శాఖ పరిష్కారం కోసం చొరవ చూపలేదు, స్పందించను లేదు. ట్రిబ్యునల్ అవార్డుతో ముడిపెట్టి దాటవేసింది. కానీ ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు కోరంగానే కేంద్ర జలశక్తి శాఖ రంగంలోకి దిగింది. ఏపీ తలపెట్టిన పోలవరం నల్లమాల సాగర్కు ఆటంకాలు లేకుండా చేసే బాధ్యతను తలకెత్తుకున్నది. ఏకంగా నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. కేంద్రం అనుసరిస్తున్న విధానాలు, ఏపీ ప్రతిపాదించిన ఎజెండాయే అందుకు నిదర్శనం. రేవంత్ రెడ్డి సర్కార్ సైతం వంతపాడటం ఇక్కడ గమనార్హం. గురువు గారి కోసం రేవంత్ రెడ్డి గారు సైలెంట్ అయిపోయిండ్లు. ఇదొకటి. కేంద్రంలో ఇప్పుడు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నదో అందులో కీలక భాగస్వామి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి ఎంపీలు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎన్డీఏ నుండి వైదొలిగితే మోడీ గారి ప్రభుత్వం పడిపోతుంది. కాబట్టి తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి తెలంగాణకు ఎంత అన్యాయం జరిగినా మోడీ గారు కానీ బీజేపీ కానీ స్పందించడం లేదు. ఇక్కడున్న 8 మంది ఎంపీలు కూడా నోట్లో బెల్లం పెట్టుకున్నట్టు తెలంగాణకు సంబంధించిన నీళ్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎత్తుకోబోతున్నప్పటికీ అటు మోడీ గారి మీద ఒత్తిడి పెంచకుండా, ఇటు చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకోకుండా, ఇటు రేవంత్ రెడ్డి గారిని పనిచేయమని చెప్పకుండా సైలెంట్గా ఉన్నారు. ఇది మన దద్దమ్మల వ్యవహారం. అప్పుడు మేము మొత్తుకున్నాం, 16కు 16 సీట్లు కనీసం కేసీఆర్ గారిని గెలిపించండి. అసెంబ్లీలో ఓడగొట్టిళ్ళు కావచ్చు, కనీసం పార్లమెంట్లో ఉన్న 10 సీట్లో 15 సీట్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించుర్రి. మన తెలంగాణకు దక్కవలసిన వాటాని గట్టిగా కొట్లాడుతుంది పార్లమెంట్లో అంటే పాపం ఆ రోజు ప్రజలు అసెంబ్లీలో చేసిన పొరపాటునే పార్లమెంట్లో కూడా 8 స్థానాలు కాంగ్రెస్కు, 8 స్థానాలు బీజేపీకి ఇచ్చింది. ఓ స్థానం అసదుద్దీన్ గారికి. ఏం జరిగింది? ఇప్పుడు నీళ్లు పోతున్నాయి. నీళ్ళ మీద ఇప్పుడు నిజంగా దీన్ని అడ్డుకోవాల్సింది ఎవరు? 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు. బీజేపీ అక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్నది, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. అక్కడ కేంద్రంతో కొట్లాడవలసింది ఎవరు? ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష ఎంపీలుగా ఉన్నవాళ్ళు కాంగ్రెస్ ఎంపీలు. ఎక్కడికక్కడ దోస్తాన్ చేసుకొని తెలంగాణకు సర్వనాశనం చేస్తాను, తెలంగాణను సర్వం ముంచే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఉన్న 8 మంది ఎంపీలు కొట్లాడతలేరు, కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు, బీజేపీ ఎంపీలు కావచ్చు.